స్వీయ స్థితి, పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వం, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యం, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు. సిగ్గు అంటే ఏంటి? చేయకూడని పనులు చేయకుండా ఉంటాం, అది సిగ్గు అంటే. దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వం, అసూయారాహిత్యం, గౌరవపాంచ లేకపోవట. ఈ దివ్య గుణాలన్నీ కూడా 26. ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన వాళ్ళకి, ఈ ధర్మపారాయణమైన వ్యక్తులకి చెంది ఉంటాయని చెప్పి అన్నాడు ఆయన చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత దంభోదర్పాభిమానశ్చ క్రోధపారుష్యమేవ చ అజ్ఞానం చ విజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభం అంటే కపటం. దంభం అంటే ఇక్కడ కపటం. దర్పం అంటే మొండితనం. పొగరు, గర్వం అనే అర్థాలు వస్తాయి దర్పాన్ని. అభిమానం, క్రోధం, పారుష్యం. పారుష్యం అంటే మాటలందు చేతలందు కఠినత్వం లేకుండా ఉంది, కఠినత్వం. అజ్ఞానం, ఇవన్నీ కూడా అసురే స్వభావం కలవాలని లక్షణాలు. అసురు ఇప్పుడు ముందు మనం చెప్పుకున్న 26 లక్షణాలు దైవ సంబంధం. ఇది అసుర స్వభావం కలవాల లక్షణాలు జరిగింది. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ స్వరేవత మా సుషి సంపదం దైవీం అభిజాతోపి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకం, అసురీ సంపద ఏమో బంధహేతు. నీవు దైవ సంపదతో పుట్టినవాడు కనుక శోకింపకము అని చెప్పి భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. దిగౌ భూతసత్కౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసత్ప్రాప్త ఆసురం పార్థమే శృణు. ఈ లోకంలో ఉన్న మానవులు 2 విధాలుగా ఉంటారు. ద్వౌ అంటే 2 విధాలు. ఎవరు? దైవ లక్షణం గలవాడు కొందరు, అసుర లక్షణాలు గలవారు మరికొందరు. ఇప్పుడు దైవ లక్షణాలు ముందుగా విస్తృతంగా మనం చెప్పుకున్నాం, 26 లక్షణాలు ఉన్నాయని. ఇప్పుడు అసుర లక్షణాల గల వారిని గురించి వివరంగా చెబుతాను, వినుము అని చెప్పి అన్నాడు. పార్థమే శృణు. ఇప్పుడు చెబుతాను అసుర లక్షణాల గురించి, విను అని చెప్పి అన్నాడు. ప్రవృత్తించ నివృత్తించ జనానుదురాసురా నౌర్యం నాపి చాచారో నసత్యం తేషు విద్యతే. ప్రవృత్తిం ధర్మ ప్రవృత్తి, నివృత్తిం అనుచితంగా పనిచేయటం అధర్మ ప్రవృత్తి. అది ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురా నసత్యం నాపి చాచారో అసత్యం తేషు విద్యతే. అసుర స్వభావం గలవాళ్ళు ఈ ప్రవృత్తి నివృత్తులను అంటే అకర్తవ్యాలను ఎరుగరు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది వాళ్ళకి తెలియదు.